దోసకాయ తీసుకొచ్చిన మంచి ఆయన పప్పుచారు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ దోసకాయ పప్పుచారులో కూడా గంత మంచిగా ఉంటుంది. దోసకాయ తొక్కు కూడా గంతే టేస్ట్ ఉంటుంది. ఇక రెసిపీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఇత్తులు తీసేసి స్కిన్ అసలు తీయొద్దు, దాని తోలు మంచిగా అట్లనే కోసేయాలి సన్న ముక్కలు లెక్క. ఇక మామిడికాయ పచ్చడి ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, ఇక ఇట్లా దోసకాయ పచ్చడి పెట్టుకుంటూ కూడా మంచిగా ఈజీ ఉంటుంది. ఇక అప్పటికప్పట్లో ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇక మా ఇంటి అయితే 2 రోజులకే అయిపోతుంది. ఇక ఉప్పు కారం పసుపు అయితే రోటీని అన్నిట్లకి ఇత్తులు తీసేసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇక ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీరాకి 3 స్పూన్ల ఆవల పొడి వేసుకోవాలి. ఇక నేను 2 స్పూన్ల కారంకి స్పూన్నర ఉప్పు వేసినాం. ఇక అట్లా మంచిగా కలుపుకుంటే అలా చేతితో కలపచ్చు, స్పూన్తో కలపచ్చు. నేను జర సోకు కోసం చేయి పెట్టిన తర్వాత చేతికంత అంటింది, స్పూన్ యూజ్ చేయడం బెటర్. ఇక నూనెలా ఆవాలు జీలకర్ర వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడు, అబ్బా చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత మంచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం వేసుకొని తినండి. ఇక నేను టేస్ట్ చేసినాక మస్తు అనిపించింది నాకు. తర్వాత మా ఇంట్లో పోరాడు ఉంటాడు కదా మా అక్క వాళ్ళ కొడుకు, వాని కూడా పిలిపించి దారా టేస్ట్ అని చెప్పి వాని కూడా టేస్ట్ చేయించిన. మస్తు ఉంది టేస్ట్. మీరు ట్రై చేసి పక్కా కమెంట్ సెక్షన్ నాకు ఎట్లుందో చెప్పండి. అంతే.